వికి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నిన్న మనం పతంజలి పరంగా యోగ్ యొక్క డెఫినిషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు పతంజలి యొక్క సూత్ర ఒక అవుట్‌లైన్ చూద్దాం. Patanjali's Yoga Sutra is excellent for training along the path of scientific yoga. ఖచ్చితంగా యోగా అనేది సైంటిఫిక్ అండ్ ఒక మెథడాలజీ పరంగా ఉండాలి అనేది. సో, మనకున్న రిసోర్సెస్‌లో ఈ యోగాకి డిఫరెంట్ యోగిక్ స్కూల్స్ దట్ ఆర్ అవైలబుల్‌లో ప్రపంచంలో అన్నిటికి మాతృక ఎవరు? పతంజలి యోగ సూత్రాలు. సో, అది ఆ సూత్రాలు స్టడీ చేస్తే ఇట్స్ సైంటిఫిక్ యోగా అనేది అర్థమవుతుంది. సో, ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ వర్క్ ఆన్ వన్స్ సెల్ఫ్. నీ మీద నువ్వు వర్క్ చేయటం ఇది. నువ్వు ఇంకోళ్ళ మీద వర్క్ చేయటం కాదు. ద సూత్రాస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 4 బుక్స్ ఒరిజినల్లీ. ఈ సూత్రాస్ ఉన్నాయే, ఈ సూత్రాసు దగ్గర దగ్గర 195 దాకా ఉంటాయి. ఇంట్రొడక్షన్ ప్రకారంగా అయితే 196 ఉంది. సో, ఈ సూత్రాస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 4 బుక్స్. 4 భాగాల కింద అరేంజ్ అయ్యి ఉన్నాయి. వి డు నాట్ నో హౌ అథెంటిక్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ సెడ్ దట్ పతంజలి వాస్ నోన్ ఫర్ ఫిఫ్త్ బుక్. అంటే ఎంతవరకు అథెంటిక్‌లో మేము చెప్పలేం కానీ, చాలా చోట్ల ఈ విషయం గూడా ప్రాచుర్యంలోకుంది. ఏంటంటే, పతంజలి యొక్క ఈ 4 పుస్తకాలే కాకుండా, ఐదో పుస్తకం ఒకటుంది అని. విచ్ ఈస్ నాట్ ట్రేసబుల్. అది ఇంతవరకు ట్రేస్ అవ్వటం జరగలేదు. సో, ఇట్ ఈస్ సెడ్ ఇంతవరకు ట్రేస్ కాలేదు కాబట్టి ఏం చెప్తున్నారంటే, మనకి దీని గురించి ఏమవుతుందంటే, ద కంటెంట్స్ ఆఫ్ దిస్ ఫిఫ్త్ బుక్ హావ్ బీన్ హ్యాండెడ్ డౌన్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఓన్లీ. ఈ ఐదో బుక్‌లో ఉండే విషయాలుంటాయే, ఇవి కేవలం వర్డ్ రూపంలోనే, మౌత్ ఆఫ్ మౌత్ రూపంలోనే హ్యాండ్ ఓవర్ అవుతాయి. పర్టిక్యులర్‌గా యోగాలో ఒక మాస్టరీ చేసిన వాళ్ళకి మాత్రమే ఇన్‌సైట్ రూపంలో అనేది బయటుండే నానుడి. యాక్చువల్‌గా ఇంచుమించు సిమిలారిటీ ఒకటి ఇండియాలో ఒకటి గురించి మాట్లాడుకుందాం. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం అదే చాణక్యుడు. సో, కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం, అర్థశాస్త్రం ఉంది వాడు రాసాడు అని పాపం ఆల్‌మోస్ట్ రెండో సెంచరీ నుండి జనాల్లోంచి అలా పాపులర్ అవుతూనే ఉంది. కానీ ఆ శాస్త్రం ఎక్కడ అనేది బయటపడల. 20థ్ సెంచరీ ఫస్ట్ హాఫ్ దాకా బయటపడలేదనేది వాస్తవం. కానీ అప్పటిదాకా ప్రపంచంలో అందరూ ఇది ఒక మిత్ కింద చూసుకున్నారు. కౌటిల్యుడు అర్థశాస్త్రం అనగానే ఏదో మిత్ ఇది మిత్ మిత్ వీళ్ళు అంటుంటారు అలాగా అన్నట్టుగా అనేవాళ్ళు. ఎందుకంటే అది ట్రేస్ కాలేదు ఎప్పటికి. తర్వాత మైసూర్ యొక్క లైబ్రరీలో అది బయటపడింది. 20థ్ సెంచరీ స్టార్టింగ్‌లో. తర్వాత చాలా పాపులారిటీ వచ్చిందనుకోండి. బట్ కానీ అప్పటిదాకా నిజంగా పుస్తకం ఉందా? లేదా? అన్నట్టుగా ఉండేది ప్రపంచానికి. అలాగే ఈ పతంజలి ఫిఫ్త్ బుక్ కూడా ఎక్కడో ఈ ప్రపంచంలో ఎక్కడో నిగూఢంగా ఉండే ఉంటుంది. ఎప్పుడో బయటపడుతుంది. అయితే ఈ యోగిక్‌లో ప్రామినెంట్ పొజిషన్ పొందిన వాళ్ళు వివేకానంద, రామకృష్ణ పరమహంస, విజయ్ షెహర్, నిసర్గదత్ మహారాజ్, త్రిలింగ స్వామి, రమణ మహర్షి, యోగానంద. సో, వీళ్ళ యొక్క స్పీచెస్‌లో వీళ్ళ యొక్క యోగిక్ కంటెంట్‌లో కూడా మనకి వాళ్ళకొచ్చిన ఇన్‌సైట్ యొక్క ఫిఫ్త్ బుక్ యొక్క విషయాలు అన్ని బయటపడుతూనే ఉంటాయి. ద సేజ్ పతంజలి సేజ్ అనేది ఈస్ నాట్ ద ఆథర్ ఆఫ్ ది సూత్రాస్. ఈ సూత్రాస్ యొక్క ఆథర్ కాదు. ది దే దేర్ సూత్రాస్ వర్ స్కాటర్డ్ ఇన్ స్క్రిప్చర్స్ ఆఫ్ హిస్ టైమ్.
ఆ పతంజలి ఉన్న టైంలో యాక్చువల్లీ టైం గూడా పెద్ద కాంట్రోవర్షియ‌గా ఉంటుంది. కొంతమంది మరి వాడిని తీసుకొచ్చి 11 శతాబ్దం వాడంటారు. కొంతమంది అది బీసీ అంటారు. కొంతమంది బీసీకి చాలా బిఫోర్ అంటారు. సో, గతం దానికి ఎవిడెన్స్ దొరికితేనే ఈ టైము అని చెప్పడానికి ఎవిడెన్స్ దొరికే అవకాశం కూడా చాలా తక్కువుంటుంది. ఎందుకంటే, నిరంతర యుద్ధాలతో కొన్ని వందల ఏళ్ళు అంతర్గతంగాను, బయట ఇన్వేడర్స్ వల్లను సఫరయింది. ఇలా యుద్ధాలయినప్పుడు, రాజ్యాలు మారినప్పుడు, రాజ్యాధికారం మారినప్పుడు ఆటోమేటిక్‌గా నాలెడ్జ్ అనేది ట్రాన్స్‌మిట్ అవ్వటంలో బ్రేకింగ్స్ వస్తుంటాయి. పర్టిక్యులర్‌గా ఇన్వేషన్స్ అయినప్పుడు మటుకు నాలెడ్జ్ డిస్ట్రక్షన్ జరిగింది. సో, దానివల్ల పతంజలి ఏ టైమ్ వాడు అనేది తేలటానికి టైం పట్టొచ్చు. ఏం చేసినా అదొక రిలేటివ్ అప్రాక్సిమేటివ్ నేరేషన్ ఆఫ్ కనెక్టింగ్ డాట్స్ తప్ప సున్నితంగా చెప్పలేం. ఆయన పతంజలి నిజంగా ఉన్నాడా? ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? ఈ డీటెయిల్స్ అంత ఇంపార్టెంట్ కాదేమో. ఎందుకంటే పతంజలి తన గురించి రివీల్ చేసుకున్న శాస్త్రంలో లేదు. తన లైఫ్ హిస్టరీ తను రాసుకున్నట్టు. వేరే వేరే పురాణాల్లో అక్కడ పతంజలి గురించి వస్తుంది గానీ, సో అది ఇంపార్టెంట్ కాదు. వాడు ఏం చెప్పాడు అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా వాడు ఆథర్ కాదు. ఈ సూత్రాన్ని నువ్వు ఆథర్‌షిప్ తీసుకోవాలా. అయితే ఈ స్క్రిప్చర్స్‌లో, వేదాస్‌లో, ఉపనిషత్తుల్లో, బ్రహ్మసూత్రాల్లో ఇవి స్కాటర్‌గా అక్కడక్కడ ఉన్న వాటిలని కన్సాలిడేట్ చేసి ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌లో పెట్టాడు. సో, హి వాస్ ఏబుల్ టు కంపైల్ దెమ్ సిస్టమాటికల్లీ అని చెప్పాలి. పతంజలి సూత్రాలనేవి. ఫస్ట్ డౌన్ ద ఆర్క్ for eternities as the vibrations were rapidly and steadily lowered constant rate to make the planes of existence along with body, mind and sense and free will ruder and crasser, and then on the upward arc for eternities as the vibrations will keep increasing and form senses free will once again become subtle, refined and sensitive. పేరాలా కనబడుతుంది కానీ చాలా ఈజీ ఏం లేదు. మనం ఈ ఎగ్జిస్టెన్స్‌లో క్రియేషన్, ఎగ్జిస్టెన్స్ గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం గదా! సో, ఎగ్జిస్టెన్స్‌లో ఏదైనా ఒక డివైన్ ఫ్రాగ్మెంట్ ఊహ ద్వారా క్రాస్ అయ్యి ఎగ్జిస్టెన్స్‌లో ప్రవేశిస్తే, ఈ ఎగ్జిస్టెన్స్‌లో డౌన్‌వర్డ్ వార్క్ అనే ప్రయాణం చేస్తుందని చెప్పాం. ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఆ డివైన్ ఫ్రాగ్మెంటు ఏదైతే ఇంటరాక్షన్ అవుతుందో ఇదంతా ఒక గేమ్ అని చెప్పి. సో, ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న గేమ్ పేరు గూడా ఏం చెప్పాం? సంసార అని చెప్పాం. ద గేమ్ ప్లేడ్ బై డివైన్ ఫ్రాగ్మెంట్ దట్ ఈస్ ఎ థింగ్ ఆఫ్ క్రియేషన్ in existence. Once entered, it has to obey certain rules and has to play. గేమ్ అంటే గేమ్ కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ ప్రకారం ప్లే చేయాలనుకున్నాం గదా! అయితే ఈ కంప్లీటు సువహ, భువహ, పు అనే 3 జోన్స్ గుండా ఒక్కొక్క జోన్‌లో మళ్ళా 7 ప్లేన్స్. సో, అందుకని మొత్తం 21 ప్లేన్స్. ఒక్కొక్క ప్లేను కొన్ని ఎటర్నిటీస్ ఒకటి చెప్పాలంటే కొన్ని లాక్స్ ఆఫ్ కన్సిస్ట్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ సైకిల్స్ ఆఫ్ బర్త్, డెత్ సైకిల్స్ అవి. సో, ఈ టోటల్ డౌన్‌వర్డ్ ఆర్క్‌లో కిందకొస్తున్నప్పుడు వైబ్రేషన్స్ ఏమవుతున్నాయి? రాపిడ్‌గా, స్టెడీగా లోవర్ అవుతున్నాయి. కాన్స్టెంట్ రేట్‌లో లోవర్ అవుతున్నాయి. సో, ప్లేన్స్ ఆఫ్ ఎక్సిస్టెన్స్‌లో ఎలా ఉండాలో అంతగా అవుతుందన్నమాట. అంటే ప్లేన్ ఆఫ్ ఎక్సిస్టెన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి అది ఏ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ ఉండాలో ఆ లెవెల్‌కి కాన్స్టెంట్‌గా, స్టెడీగా లోవర్ అవుతున్నాయన్నమాట. దీంట్లో బాడీ, మైండ్, సెన్స్ అండ్ ఫ్రీ విల్ అన్నీ ఏమవుతుంటాయి? పౌడర్ అండ్ క్రాఫ్ట్స్ అవుతుంటాయి. మొదట్లో చాలా సటిలిస్ట్‌గా ఉన్నవి తర్వాత ఫైనర్‌గా పౌడర్ అండ్ గ్రాసర్‌గా అవుతాయి. దీన్ని అర్థం చేసుకుంటే ఎలా అర్థం చేసుకోవచ్చంటే నీటి ఆవిరి కిందుంది. టెంపరేచర్, ప్రెషర్ మారుతున్నాయి. ఈ మారటంతో అది లిక్విడ్ రూపం అయింది. ఇంకా మారుతున్నాయి. సాలిడ్ రూపం అయింది. అంటే నీటి ఆవిరి నీరులాగా అయింది. లిక్విడ్ లాగా, ద్రవంలా తర్వాత ఘన కింద ఐస్ అయింది. ఈ టోటల్ ప్రాసెస్‌లో ఏంటంటే నీటి ఆవిరి సటిల్ అనొచ్చు. వాటర్ స్థితిలో లిక్విడ్ ద్రవ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఫైన్ అనొచ్చు. ఐస్ క్యూబ్ కింద ఉన్నప్పుడు దాన్ని గ్రాస్ అనొచ్చు.
అలా అన్నమాట. సో, ప్రూడర్ అండ్ క్లాసిక్ కింద మారుతాయి. ఈ బాడీ, మైండ్, సైన్స్, ఫ్రీ విల్ ఇవన్నీ. ఇంకా ఎప్పుడైతే అపోలో ఆర్క్ స్టార్ట్ అయిందో, థోరోడ్ వార్క్ ఎక్కడి నుండి ఎక్కడికి జర్నీ అని చెప్పుకోవచ్చు. జెనిత్ నుండి నాదిరి దాకా. అంటే సుబహ సెవెంత్ స్టేజ్ దగ్గర నుండి భూ ఫస్ట్ స్టేజ్ దాకా. అలా అపోలో ఆర్క్ నాదిర్ నుండి జెనిత్ మాట. అపోలో ఆర్క్. ఈ అపోలో ఆర్క్‌లో మళ్ళా ఏమవుతుంది వైబ్రేషన్స్ కీప్ ఇంక్రీజింగ్ అవుతుంటాయి ఇప్పుడు ఈ సైకిల్. సో, ఇక్కడ సెన్సెస్, ఫార్మ్, ఫ్రీ విల్ ఇవన్నీ ఏమవుతుంటాయి. క్రాస్ నుండి గ్రాడ్యుయల్‌గా సటిల్ నుండి ఫైన్ నుండి సటిల్‌కి మారుతుంటాయన్నమాట. అందుకని డౌన్‌వర్డ్ ఆర్క్‌లో ప్రైమరీ బాడీ ఏమో ఫిజికల్ బాడీ. సెకండరీ బాడీ ఏమో యాస్ట్రల్ బాడీ. అపోలో ఆర్క్‌లో ప్రైమరీ బాడీ ఏమో యాస్ట్రల్ బాడీ. సెకండరీ బాడీ ఏమో ఫిజికల్ బాడీ. రేపు మనం కంటిన్యూ